తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలు దగ్గర పడడంతో అభ్యర్థుల ప్రచారం గడప గడప ప్రచారం జోరందుకుంది. అందులోనే భాగంగా మనం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఉన్నాం. మనతో పాటు వెండేటి రాజు సంధ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గడప గడప ప్రచారం ఎలా జరుగుతుంది, వాళ్ళ ప్రచారం ఎలా ఉంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి గడప గడపలో ఎవరు కూడా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మేము ఓటేస్తాం, మీరు అభివృద్ధి చేసిరు, మీ బాధ్యత నెరవేర్చిరు, మేము ఓటేయాల్సిన బాధ్యత మాది అనే వాతావరణం ప్రజల నుంచి వ్యక్తం అవుతా ఉంది. అయినా మేము గత మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటి చైర్పర్సన్గా ఎన్నికైన అనంతరం చౌటుప్పల పుర వ్యాప్తంగా సుమారు 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు ఏమున్నా కూడా ఒక స్వార్థంతో చౌటుప్పల పట్టణం అభివృద్ధి చెందాలి, అనేక వివాదాలు, అడ్డంకులు, అవరోధాలు ఎన్ని వచ్చినా కూడా స్వార్థం ఎక్కడ తొనగకుండా బెనకకుండా పట్టణాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా కరోనా వచ్చినా కూడా ప్రజల్లో ధైర్యం నింపి రోడ్ల మీద మా కుటుంబం మొత్తం ఉండి ప్రజల క్షేమం కోసం ముందుకు సాగినాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాం, అండగా నిలబడ్డాం. దాని తర్వాత వరదలు వచ్చినా డే అండ్ నైట్ కూడా ప్రజల్లోనే ఉన్నాం. అదే చెరువుల చుట్టూ, కట్టల చుట్టూ తిరిగి ఎక్కడికక్కడ వాటర్ నుంచి ఇబ్బంది జరగకుండా, పట్టణం ముప్పుకు గురి కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి వార్డులో అవసరాలను గుర్తించి అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైన్లు, మురికాల నిర్మాణం, వాటర్ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటు 100 పడకల ఆసుపత్రి ఈ రోజు వచ్చిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ త్యాగ ఫలితంగా వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మిషన్ భగీరథకు సంబంధించి స్థూపానికి ఏర్పాటు పార్క్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగింది. దీంతో పాటు ప్రధానమైన లింక్ రోడ్లు ఏదైతే తాళ్ళసింగారం రోడ్ నుంచి మార్కొండేగుడి వరకు లింక్ రోడ్ నిర్మాణం పూర్తి జరిగింది. అదే విధంగా తంగడిపల్లి నుంచి బంగారెడ్డి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి సంబంధించి పూర్తి చేయడం జరిగింది. ఒక చిన్న దగ్గర అడ్డంకి ఉంది, అది కూడా పూర్తి చేసే కార్యక్రమం ముందుకున్నాం. అదే విధంగా ఎర్రగుంట నుంచి కూడా మేము బంగారుగడ్డ వరకు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. తంగడిపల్లి చివరస కానీ డబుల్ రోడ్ ని యాసిన రోడ్డుకి తీసుకెళ్లడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పుంకాలు ఉన్నాయి. సుమారుగా దగ్గర ఒక 16వ వార్డుకు 25 కోట్ల రూపాయలు హెచ్చించాము, అభివృద్ధి చేసినాం, రోడ్లు నిర్మించడం, డ్రైన్లు నిర్మించడం, వాటర్ పైప్ లైన్లు నిర్మించడం, అదే విధంగా స్ట్రీట్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం. చరిత్రలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఊహించరు. గూగుల్లో ఏదైతే వెతికితే ఆ వార్డు, ఆ వీధి, ఇంటి నెంబరు కనబడే విధంగా గూగుల్ మ్యాప్ ని నిర్ధారిస్తూ యాప్ లోడ్ చేస్తూ ఆటోమేటిక్ గా సూచిక బోర్డులు కూడా నిర్మించడం, శ్మశాన వాటిక కూడా పూర్తి స్థాయిలో నిర్మించే కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నాం. తుది దశ చేరింది, చిన్న పనులు ఉన్నాయి. అదే విధంగా నావులకుంట కూడా ఆధునీకరించడం, ఊరచేరు కూడా ఆధునీకరించడం, ఇంకా గాంధీ పార్క్ కూడా ఆధునీకరణలో పురోగతిలో ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చౌటుప్పల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయడం, స్వార్థంతో నా వార్డుకు సంబంధించి 25 కోట్ల రూపాయలు పెట్టడమే కాకుండా ప్రజలు అడగకుండానే ప్రజలు దగ్గరికి వెళ్ళి ఏ రోడ్డు కావాలి, ఏం కావాలి, అవసరం ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వెళ్ళామని గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజా ఆమోదం, రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అభివృద్ధి సాధించాలని ఒక ఎయిమ్ తోటి ముందుకు సాగిన అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు జర్నలిస్ట్ గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. అదే దాంతో పాటు మీరు చౌటుప్పల్ మున్సిపాలిటీ మొదటి మున్సిపల్ చైర్మన్ గా మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చేశారు. ఇంకా ఏమన్నా పెండింగ్ కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? గెలిస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను గతంలో చౌటుప్పల్ అభివృద్ధి కోసం అనేక వార్తలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో అనుసంధానకర్తగా వివరించిన నేనే పుర చైర్పర్సన్ అయినాక పట్టణ రూపురేఖలు ఇలా ఉండాలి, ప్రధాన రహదారులన్నింటినీ కూడా వెడల్పు చేసి విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినటువంటి తరుణంలో తంగడిపల్లి రోడ్డును విస్తరించడం జరిగింది. ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి డబ్బాలను, దుకాణాలు అన్నింటినీ కూడా వారి అంగీకారంతో, ప్రజల అంగీకారంతో, ఆమోదంతో దాన్ని వెడల్పు చేసినాం. అదే విధంగా ఒలిగొండ రోడ్డుకు సంబంధించి కూడా అదే విధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిన్నకొండ రోడ్డుకు సంబంధించి కూడా మార్కింగ్ ఇచ్చిన, పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ 3 రోడ్లు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో విస్తరించి అభివృద్ధి చేయగలిగి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే చౌటుప్పల పట్టణ స్వరూపం మారే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటు చౌటుప్పల చుట్టూ కూడా ఒక రింగ్ రోడ్డు
రింగ్ రోడ్డు కావాలని ఒక ఆలోచన ఉంది. ఆ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వ సహకారంతో గౌరవనీయులు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ సహాయ సహకారాలతో రింగ్ రోడ్డుని ఏర్పాటు చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది చౌటుప్పలకు. హైదరాబాద్ చెరువులో ఉన్న చౌటుప్పల స్వరూపాన్ని మార్చాలంటే, నగర వాతావరణం రావాలంటే అనేకమైనటువంటి ఒక విజన్ తో కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ తోటి ఉన్న 5 ఏళ్ల కాలంలో ఇంకో కొన్ని తెలుసుకోగలిగిన వాటిని నాకున్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా జోడించి పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను. చెప్పండి మేడం, మీరు మీ గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మొదటగా ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? సమస్యలు అంటూ ఏం లేదండి, 100% అయిపోయింది. అక్కడక్కడ కొన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి. ఖాళీ కొన్ని మోరీలు ఉండే ఆ 2-3 పైపులు పోయినాయంట, అవి కొన్ని అయితాయి. తర్వాత నేను వచ్చినాక చేస్తానమ్మా, తప్పకుండా మీరు అనుకున్నాయి అని చేస్తాం. సార్ 98% కంప్లీట్ చేశాడు. ఇంకేమన్నా కొన్ని ఉంటే నేను చేసి చూపిస్తా అమ్మా. మళ్ళీ ఇదే 16 వార్డు కావాలని ఎందుకు కోరుకున్నా అంటే, నేను ఆ రోజు చేసి మీకు ఏమేమి అన్నానో, హామీలు ఏమేమి ఇప్పించానో అవన్నీ చేసి చూపించాను. అందుకనే మళ్ళీ ఇదే వార్డు కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకేమన్నా ఉంటే కూడా చేస్తానని చెప్తున్నాను. అయితే ప్రతి ఒక్కరిలో మంచి ఉద్దేశమే ఉంది. మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాను. ఈ గతంలో సార్ ఎలా చేశారో, నా భర్త ఎలా చేశాడో, ఆయన బాటల్లో కూడా నేను కూడా వెళ్ళాలని, ప్రజల సేవ చేయాలనే కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు 16 వార్డులో గెలిస్తే మొదటి మహిళ చైర్మన్ కాబోతున్నారా? ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ ఏది ఆదేశిస్తే ఆ మేరకు నడుచుకుని ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఇది ఏదైతే ఉందో, మేము గతంలో కూడా చైర్మన్ ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మళ్ళీ ఇప్పుడు మా 16 వార్డులో గెలిపిస్తే ఇంకా పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలు ఏముందో అవి చేసి ఖచ్చితంగా నేను ప్రజల రుణం తీసుకుంటా అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, RTV, యాదాద్రి భువనగిరి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.